వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గ్రూప్లో నడిచినటువంటి ఒక సంభాషణ ఇదే ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకని అంటే మనం గత కొద్ది రోజుల నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. జగన్ని కలవాలి అంటే అదంత ఈజీ వ్యవహారం కాదు. గతంలో కూడా ఆయన చుట్టూ ఒక కోటరీ ఉండేది, అది దాటి ఆయన్ని కలవటం చాలా కష్టం. ఇప్పటికీ కూడా అదే తీరులో వ్యవహరిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తు ఇంకా దారుణంగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా జగన్ ప్రజల్లోకి రావాలి, నేరుగా ప్రజలను కలవాలి, ప్రజలతో ఆయనకు సంబంధం తెగిపోవటమే ఈ ఓటమికి కారణం అని చెప్పి మనం చాలాసార్లు చెప్తూనే ఉన్నాం. ఇది నచ్చని వాళ్ళు కొంతమంది కింద కామెంట్లు అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్లుగా పెడుతూ ఉంటారు. బట్ వాటిని మనం పట్టించుకోమనుకోండి, పాపం అంత నాలెడ్జ్ లేని వాళ్ళు కాబట్టి దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో కాబట్టి దాని గురించి పెద్ద పట్టించుకో, అది వదిలేస్తే ఇప్పుడు ఇది రియల్గా జరిగినటువంటి సంఘటన. ఇది ఎందుకు దీని గురించి పర్టికులర్గా చెప్పాల్సి వస్తుంది అని ఇప్పటికైనా సరే ఆ పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ పిచ్చి వెర్రి అభిమానానికి పోకుండా పార్టీకి జరుగుతున్నటువంటి నష్టం ఏంటి అనేది తెలుసుకుంటారని. ఇది ఏంటంటే ఇదే పార్టీకి చెందినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గానికి చెందినటువంటి ఒక ఎమ్మెల్సీ స్థాయి నాయకుడు కారుమంచి రమేష్, ఈయన పేరు కూడా చెప్తున్నా. సో ఈయన ఒక ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన కలవనీయలేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కలవనివ్వట్లేదు. ఇంకెప్పుడయ్యా ఆయన ప్రజల్ని కలిసి సమస్యలు చెప్పి వాళ్ళు సమస్యలను తీర్చుకునేది ఏంది? ఇది అసలు ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇది వైసీపీ సోషల్ మీడియా గ్రూప్లో. అసలు ఏం జరిగింది ఏంటి అనేది అక్కడ డిస్కషన్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన చెప్పింది ఏంటి అంటే, శ్రీకాకుళానికి చెందినటువంటి ఒక అమ్మాయి జగన్ని కలిసి తన సమస్య చెప్పుకోవటానికి 2 రోజుల నుంచి తాడేపల్లిలో జగన్ నివాసం వద్ద ఎదురు చూస్తుంది. స్టిల్ ఆ అమ్మాయి జగన్ గారిని కలవలేకపోయింది. సెక్యూరిటీ సిబ్బంది వెళ్ళనివ్వలా, అక్కడ ఉన్నటువంటి ఆయన కోటరీ కూడా ఆయన కలవనీలా. రోజు వాళ్ళు కలిశారు వీళ్ళు కలిశారు కార్యకర్తలతో ఫోటో దిగాడని సోషల్ మీడియాలో చెప్పుకుంటామే తప్ప రియాలిటీలో అవి జరగట్లేదు. ఆ అమ్మాయికి అంబేద్కర్ విదేశీ విద్యకు సంబంధించి సమస్యలు ఉన్నాయి. దాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తే, అమ్మ ఈ సంవత్సరానికి ఏం చేయలేమమ్మా, నెక్స్ట్ ఇయర్ చూద్దాము, ప్రస్తుతానికైతే ఈ సంవత్సరం కుదరదు అని చెప్పి ఆయన సాఫ్ట్గా చెప్పి పంపించడం జరిగింది. ఆ అమ్మాయి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేని అడిగితే కూడా, అమ్మ ఆల్రెడీ లోకేష్ గారు ఇలా చెప్పారు కదా, ఇంకేం చేయలేము, సో నెక్స్ట్ ఇయరే, ఈ ఇయర్కి అయితే కుదరదు, వాళ్ళు తేల్చేశారు. ఇదే విషయాన్ని జగన్కి చెప్తే జగన్ ఒత్తిడి తీసుకొస్తేనో లేదంటే ఆయనే సహాయం చేసి అమ్మాయిని చదివించడానికి ఏమన్నా పంపించగలుగుతారేమో, ఏదో ఒక విధంగా ఆ అమ్మాయి చదువుకోవటం కోసం ఆ అమ్మాయి తాపత్రయం. సో ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్ళాలని చూస్తే ఎవరు స్పందించలా. ఇంకా జగన్ ఓఎస్డీకి వాట్సాప్లో మెసేజ్లు పెట్టినా నో రిప్లై, కేఎన్ఆర్కి మెసేజ్లు పెట్టినా నో రిప్లై, సజ్జల రామకృష్ణారెడ్డికి మెసేజ్లు పెట్టినా నో రిప్లై, సజ్జల భార్గవ్కి మెసేజ్ పెట్టినా నో రిప్లై. మీరంతా ఇదే పరిస్థితిలో ఇదే విధంగా ఇలాగే వ్యవహరిస్తూ ఉంటే భవిష్యత్తులో ఇప్పుడు వచ్చినన్ని సీట్లు కూడా రావు. మీరు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఆయన చుట్టూ ఒక కోటరీలా ఏర్పడి ఏవి ఆయన వరకు తీసుకువెళ్ళకపోతే, ఇదే పరిస్థితి కొనసాగితే ఇంకా దౌర్భాగ్యమైనటువంటి స్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగజారిపోతుంది అని చెప్పి ఆ పార్టీకి చెందినటువంటి నాయకులే మాట్లాడుతున్నటువంటి అంశం. దీనికి సంబంధించే కొంతమంది కార్యకర్తలు చెప్పాను కదా, కామెంట్లో ఇష్టం వచ్చినట్టు పెడతారని, అలాంటి వాళ్ళే ఆ గ్రూప్లో కూడా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళకి చెప్పొచ్చు కదా, వీళ్ళకి చెప్పొచ్చు కదా, అది కదా బాబు, వీళ్ళందరికీ చెప్పాను కానీ వీళ్ళెవ్వరూ పట్టించుకోలేదని చెప్పి ఆయన రిప్లై కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. సో మిగిలినటువంటి వాళ్ళు ఇంకొంతమంది ఇలాగే ఆవేదన వ్యక్తం చేసే వాళ్ళు ఉంటారు కదా, అయ్యో పార్టీ నాశనం అయిపోతుంది ఎలాగైనా కాపాడాలి అని చెప్పి పిచ్చి అభిమానం కాకుండా కాస్త విఘ్నతతో ఆలోచించేటువంటి వాళ్ళు మాత్రం
నిజమే ఇది, ఇప్పటికైనా వీళ్ళ తీరు మార్చుకోవాలి, తప్పు జగన్ది కాదు ఆయన చుట్టూ ఉండే వాళ్ళది, వీళ్ళు చేస్తున్నటువంటి వాటికి ఆయన ఫేస్ చేయాల్సి వస్తుంది, రేపు పొద్దున పార్టీ మొత్తం దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, ఇంకెప్పుడు మారతారు మీరని చెప్పి వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇంతమంది ప్రశ్నిస్తున్నా వీళ్ళల్లో మార్పు రాకపోతే ఇకేం చేయలేం, ఇది పరిస్థితి.